పచ్చని మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన అధికారులు వైసీపీ ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నట్లుగా తయారయ్యారు. ఎప్పుడో అశోకుడి కాలంలో చెట్లు నాటించినట్లు చెప్పుకుంటాం. కానీ జగన్ ముఖ్యమంత్రిగా పాలిస్తున్న ఏపీలో మాత్రం చెట్లు నరికివేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర నేపథ్యంలో ఆయన పర్యటనకు అడ్డుగా ఉన్నాయి అనే కారణంతో చెట్లను నరికివేస్తున్నారు. అదే సమయంలో రోడ్డు పక్క వ్యాపారులు చేసే చిరు వ్యాపారులను కూడా అధికారులు బెదిరిస్తూ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. రాజమండ్రి సిటీ పరిధిలో తోపుడు బళ్ల వ్యాపారులపై స్వయంగా అధికారులే జులుం ప్రదర్శిస్తున్నారు. జగన్ బస్సు యాత్ర సందర్భంగా ఎక్కడికక్కడ చెట్లను నరికివేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజబాబుని అడిగి తెలుసుకుందాం. రాజబాబు, సో జగన్ యాత్ర అంటే చాలు చెట్లను నరికివేయడమే కాకుండా చుట్టుపక్కల చిరు వ్యాపారులను కూడా బెదిరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఈ రోజు వైఎస్ జగన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ రోజు జగన్ బస్సు యాత్రకు సంబంధించి అధికారులు ఏదైతే బస్సు యాత్ర జరుగుతుందో బస్సు యాత్ర జరిగే ప్రాంతంలో రోడ్డు పక్కన ఉన్న చెట్లను నరికివేస్తున్నారు. చెట్ల కొమ్మలు కూడా నరికివేస్తున్నారు. రాజమండ్రిలో, ముఖ్యంగా రాజమండ్రిలో సీతంపేట తదితర ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో కూడా జగన్ బస్సు యాత్ర జరిగే రోడ్డు అంతా కూడా రోడ్డు పక్కన ఉన్న చెట్లన్నీ కూడా నరికివేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక రాజమండ్రిలో రోడ్డు పక్కన చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటారు. వివిధ రకాల అరటిపళ్ళు, అదేవిధంగా తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఉదయం నుంచే రోడ్డు పక్కన వ్యాపారం చేసుకోకూడదు. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర ఉంది కాబట్టి మీరంతా కూడా ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా రోడ్డు పక్కన ఎటువంటి తోపుడు బళ్ళు పెట్టకూడదు, వ్యాపారం చేయకూడదు. ఒకవేళ ఎవరైనా కనుక తోపుడు బళ్ళు పెట్టి వ్యాపారం చేస్తే కనుక మీ బళ్ళన్ని కూడా పట్టుకెళ్లిపోతామని కూడా అధికారులు హెచ్చరించినట్టు వ్యాపారస్తులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు మండుతున్న నేపథ్యంలో, అంటే ఈ రోజు రాజమండ్రిలో జగన్ బస్సు యాత్ర వచ్చేసరికి రాత్రి 7 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే అధికారులు మాత్రం ఈ రోజు ఉదయం నుంచే తోపుడు బళ్ళ వ్యాపారులు ఎవరు కూడా రోడ్డు పక్కన వ్యాపారం చేయకూడదని ఆదేశాలు జారీ చేయడం, అధికారులు బెదిరిస్తున్న నేపథ్యంలో వ్యాపారులు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా చూస్తే కనుక జగన్ బస్సు యాత్ర జరిగే ప్రాంతం అంతా కూడా రోడ్డు పక్కన ఏదైతే చెట్లు ఉన్నాయో చెట్లు కొమ్మలు నరికివేయడము కూడా ఇక్కడ స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా రాజమండ్రిలోనే రోజుకు 44 డిగ్రీలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ చెట్ల కింద వ్యాపారులు సేద తీరుతారు. అయితే జగన్ యాత్ర పేరుతో చెట్లు నరికివేయడంతో స్థానికులు, వ్యాపారస్తులు కూడా తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ రాజబాబు.